నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరి ఆదరాభిమానాలతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అమావాస్య అంటే మనందరికీ కాస్త బెరుకు ఉంటుంది. అమావాస్య కదా! ఏ పనులు మొదలు పెట్టకూడదని, అమావాస్య రోజు ఎందుకు బయటికి వెళ్తున్నావని, ఇలా రకరకాలుగా మన ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడటం మనం చూస్తూనే ఉంటాం. మరి ఈ అమావాస్యకి ఏమిటి విశిష్టత? ఈ చొల్లంగి అమావాస్య ఎందుకొస్తుంది? ఎన్ని సంవత్సరాలకొస్తుంది? దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నాను. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేదా రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా క్లారిఫికేషన్ దొరుకుతుంది. నమస్కారం అండి. నమస్తే అండి. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం స్టూడియోలో ప్రోగ్రామ్ చేస్తున్నాం. చొల్లంగి అమావాస్య ఏమిటి? దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? అసలు ఎందుకు దీన్ని చొల్లంగి అమావాస్య అంటారు? మనకి అమావాస్యలు ప్రతి నెల వస్తుంటాయి. కానీ ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని కూడా అంటారు. ఎందుకు చొల్లంగి అమావాస్య అన్నారు అంటే కనుక, ఇది కాకినాడకి 3 కిలోమీటర్ల దూరంలో చొల్లంగి అనే గ్రామంలో గోదావరి నది, జీవనది 7 పాయలుగా విడిపోయి అక్కడ ఒక పాయ సముద్రంలో కలిసే ప్రదేశం ఇదనమాట. అందుకని దీనికి ఆ గ్రామం పేరు మీద చొల్లంగి అనే పేరు మీద ఈ తిథిని అక్కడ ఉత్సవాలు చేస్తుంటారు. దీన్నే సప్తసాగర ఉత్సవాలు అని కూడా అంటారు. ఈ సమయంలో ఈ జీవనది అయిన గోదావరి పాయ సముద్రంలో కలుస్తుంది. అయితే దీనికి ఎందుకు ఇంత విశిష్టత అంటే కనుక, మిగతా అమావాస్యల కన్నాను ఈ అమావాస్య రోజు ఎవరైతే పితృతర్పణాలు ఇచ్చుకుంటారో వారికి 21 తరాలు ముక్తిని పొందుతారు. మహాలయ పక్షాల్లో కూడా ఇస్తుంటారు తర్పణాలు. కానీ అది 7 తరాలు, 7 తరాల వరకే ఉంటుంది. కానీ ఈ రోజు చేసే తర్పణాలు కానీ, పితృకార్యాలు కానీ, నదీ స్నానాలు కానీ ఇవన్నీ కూడా పితృదేవతలు 21 తరాల వరకు తరింపచేసి పితృదోషాలు పోయే అవకాశము ఈ అమావాస్య రోజు మనకి కలుగుతుంది. అయితే దీని ఇంత విశిష్టత ఆపాదించడానికి గల కారణం ఏంటంటే, గౌతమ మహర్షి 6 ఋషులకు, అంటే ఈయనతో కలిపి ఈ 7 ఋషులకు 7 పాయల్ని అతను తీసుకొస్తూ ఇక్కడ సాగర గర్భం దగ్గర ఉంచాడు. అందులో ఒక పాయ ఈ సముద్రంలో కలిసే పాయ అనమాట. అయితే ఈ తిథి రోజు మనకి పితృదేవతల తిథి అని చెప్పుకుంటాము. ఇంకొక విశిష్టత ఏంటంటే, ఈ మౌని అమావాస్య మనం మౌనంగా ఉండాలి తప్పనిసరిగా. మాట్లాడడం కానీ, అసత్యాలు పలకడం కానీ, ఇలాంటి పనులు ఏవి ఈ ఒక్కరోజు చెయ్యకూడదు. దీనితో పాటుగా మనకి గ్రహణాలు అవి వస్తాయి కదా, వచ్చినప్పుడు ఏం చెప్తారు, మనం ఏదైనా మంత్రం కానీ అనుష్ఠానం చేసినా, లేదా ఏదైనా దీక్ష తీసుకున్నా 1000 ఫలితం వస్తుంది అని చెప్తారు. అలాగే ఈ రోజు కూడా ఏదైనా దీక్ష తీసుకునేవారు లేదా ఉపాసన తీసుకునేవారు ఈ రోజు తీసుకున్నట్టయితే కనుక 1000 ఫలితం వస్తుంది అని ఈ రోజు యొక్క విశిష్టత. దీనితో పాటుగా ఈ మౌని అమావాస్య రోజు ఆ నదీ తీరాన కనుక తర్పణాలతో పాటు అక్కడ కొంతమంది సాధువులు, మునులు, ఈ ఋషులు కూడా అక్కడ కూర్చుని మౌన దీక్ష చేస్తారు, ఎవరి పద్ధతిలో వారు. దీనితో పాటుగా కొంతమంది కొత్తగా సాధన చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఆ సమయంలో అక్కడికి వెళ్ళి కనుక సాధన చేస్తే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ చొల్లంగి అమావాస్యలో మరొక విశిష్టత ఏంటంటే, కొంతమందికి ఏదైనా గర్భస్థ దోషాలు కానీ, పిల్లలు పుట్టకపోవడం కానీ, లేదా అంటే పితృశాపాలతో కొంతమంది బాధలు పడేవాళ్ళు కానీ, అంటే వాళ్ళ జాతకంలో తెలియకపోవచ్చు, కానీ కొంతమందికి ఇట్లాగా పితృదోషాలు కనుక ఉన్నట్టయితే కనుక ఆ రోజు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి కనుక వీళ్ళు తర్పణాలు ఇవ్వడం కానీ, లేదా అక్కడ సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు చేస్తే వీరికి ఆ పితృదోషాలు పోయే అవకాశం ఉంటుంది. ఇంకొక విశేషత ఏంటంటే, అక్కడ ఆంజనేయ స్వామి వెలిసిన ఆలయం ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా పిల్లల కోసము, అంటే పిల్లలు పుట్టకుండా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇలాగా దోషాలు ఉన్న వాళ్ళు కనుక అక్కడికి వెళ్ళి పూజ చేసుకుని దీక్ష చేసుకున్నట్టయితే కనుక వెంటనే పిల్లలు పుట్టే అవకాశము, ఆ ఘన చరిత్ర ఇప్పటి వరకు పిల్లలు కలగలేదు అన్న వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు లేరు.
అంత అంత మహిమ కల అంత మహిమ గల ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నారన్నమాట. ఉమ్, అయితే ఉమ్, దీంతో పాటుగా ఇందాక అనుకున్నట్టుగా ఆ గౌతమ మహర్షి గోదావరిని తీసుకొస్తున్నప్పుడు ఈయన ఒక పాయ తీసుకున్నాడు. ఆ పాయని గౌతమి అని అన్నారు. అని పేరు పెట్టుకున్నారు ఈ ఋషి పేరు మీద. మిగతా ఋషులు ఎవరంటే తుల్యుడు, భారద్వాజుడు, ఉమ్, వశిష్ఠుడు, ఆత్రేయుడు, ఉమ్, తర్వాత గౌతముడు, ఉమ్, దాని తర్వాత 1 మినిట్ కౌశికుడు, ఉమ్, ఇలాగా ఆరుగురు ఋషులు 6 పాయల్ని విభజించుకుని వారి వారి పేర్ల మీద 7 చోట్ల ఈ గోదావరి నది కలిసేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఉమ్, ఇది మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య యొక్క విశేషమైన విశిష్టత. ఓకే. ఈ తిథి రోజు మనం ఏ కార్యక్రమం తలపెట్టినా, అంటే ఉమ్, మిగతా అమావాస్యలందరికీ మీరు అన్నట్టు భయం ఉండొచ్చు, భయం ఉంటుంది. ఏ ఆ, పని చెయ్యకూడదు అని. ఉమ్, ఉమ్, కానీ ఈ రోజు మాత్రం తప్పనిసరిగా ఈ పని చేసుకోవాలి. ఉమ్, అయితే చెయ్యకూడని పనులు ఏవైనా ఉన్నాయి ఉంటాయి. అంటే అయితే నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. అమావాస్య అనగానే మనం అనుకున్నట్టుగా ఉమ్. కొన్ని పనులు చేయకూడదు అని, ఆ. అసలు బయటికే వెళ్ళకూడదు అని, ఉమ్. లేదా అమావాస్య నాడు బయటికి వెళ్ళొస్తే ఖచ్చితంగా స్నానం చేయాలని, తలారా స్నానం చేయాలని, ఉమ్. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ. మరి ఈ అమావాస్య నాడు కూడా ఇవే పాటించాలా, లేకపోతే దీనికి ఏదైనా ప్రత్యేకత ఉందా? చిన్న చిన్న ఇవే కలిసినా కానీ ఉమ్, ఉమ్, ఇందులో చేయవలసిన పనులు ఏంటంటే ఈ రోజు చెప్పండి. తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తానికి సమయానికి ముందే తలస్నానం చేయాలి. ఉమ్, జనరల్ గా మనం అమావాస్య రోజు తలస్నానం చెయ్యము. చెయ్యము. ఆ, కానీ ఈ రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. పితృదేవతల్ని తలుచుకోవాలి. ఉమ్, పసిపిల్లల్ని బయటకి పంపించకూడదు. ఉమ్, గర్భిణీ స్త్రీలు బయట తిరగకూడదు. ఉమ్, క్షవరం అంటే జెంట్స్ షేవింగ్ లాంటివి అలాంటివి చేసుకోకూడదు. చేసుకోకూడదు. ఉమ్, దీనితో పాటుగా ఏం చేయకూడదు అంటే గనక గర్భిణీ స్త్రీలకి ప్రత్యేకంగా ఆహారం అనేది ఈ రోజు పెట్టకూడదు. మరి ఎలా తరిగిన వాళ్ళు? ఆహారము తరిగిన ఆహారం. ఈ రోజు అస్సలు పెట్టకూడదు. మరి వాళ్ళు ఏం ఆహారం తీసుకోవాలి? పలహారాలు తీసుకోవచ్చు. ఓకే. పలహారాలు తీసుకోవచ్చు. పళ్ళు, పాలు ఈ ఉమ్, ఒక్క రోజే ఉమ్, కదా. అవును. పళ్ళు, పాలు తీసుకోవచ్చు. తరిగిన పదార్థాలు మాత్రం ఈ రోజు గర్భిణీ స్త్రీలకు అస్సలు ఇవ్వకూడదన్నమాట. ఓకే. మరి పెళ్లి అనుకుంటారు, పెళ్లి ముహూర్తాలు మనకి 31వ తారీఖు కానీ ఉమ్. ఫస్ట్ కానీ ఇలా పెళ్లిళ్ళు ఉన్నాయి. ఆ. మరి ఆ పెళ్లి పిల్లలు ఏవైనా చేయకూడని పనులు కానీ అలా ఏదైనా ఉంటాయంటారా? ఉన్నాయి. అంటే ఉమ్. దీనికి ముందుగా ఇప్పుడు మనకి మాఘమాసం, దీని తర్వాత మాఘమాసం అవును. వచ్చేస్తుంది కదా. ఉమ్, ఉమ్, అయితే ముహూర్తాలు పెట్టుకోవడం కానీ, శుభకార్యాలకు సంబంధించిన ఏ నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటివి ఈ రోజు అసలు పూర్తిగా నిషిద్ధం. ఉమ్, ఈ రోజు కేవలము పితృదేవతల కోసము, ఉమ్, తరువాత దీక్ష తీసుకునే వాళ్ళ కోసము ఉమ్, మనమైనా సరే ఈ రోజు మౌనాన్ని పాటించాలి. ఓకే. సాధనలో ఉండాలి. ఓకే. వీలైనంత వరకు మౌనాన్ని పాటించాలి. అసలు మాట్లాడకుండా ఉండడం అంటే కుదరదు కదా. కుదరదు. వీలైనంత వరకు మౌనంగా ఉంటే మంచిది. ఉమ్, మరొకటి ఏంటంటే ఈ రోజు ముల్లంగి అస్సలు తినకూడదు. ఓకే. ఈ రోజు ముల్లంగి పదార్థం అనేది ఉమ్. మన ఆహారంలో పెట్టుకోకూడదు. ఉమ్, ఉల్లిపాయ తినకూడదు. ఉమ్, దానితో పాటుగా అసత్యం చేయడం కానీ, ఉమ్, ఎవరినైనా మనసుతో కానీ ఉమ్, ఎదురుకుండా వాళ్ళని ఏదైనా అపకారం చేయాలనుకున్నా అలాంటి చెడు తలంపులు ఈ ఉమ్, రోజు నిషిద్ధము. ఉమ్, ఎందుకు అంటే ఈ రోజు ఏం మంచి పని చేస్తే 1000 లాభము అంటే ఫలితం ఉమ్. మంచిగా ఉంటుందో, ఏ చెడు పని చేసినా ఉమ్, 1000 తత్సమానమైన ఫలితం వచ్చేస్తుంది. ఓకే. ఈ రోజు మాత్రం ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఉమ్, ఉమ్, నడుచుకోవాలి. ఉమ్. ఇలాంటి పరిహారాలన్నీ తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. రైట్. అమావాస్యకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాము. ఈ చొల్లంగి అమావాస్యకి సంబంధించి ఏ పనులు చేస్తే మంచిదంటారు ఈ రోజున, అవి చెప్పండి. తప్పకుండా ఈ రోజున చేయవలసిన పనులు సాధనకు సంబంధించి, సిద్ధి కోసం సంబంధించి, ఉపాసనకు సంబంధించి, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడానికి, ఇలాంటి వాటి కోసము మనం ఈ రోజుని ఉపయోగించుకుంటాము. అయితే ఏ పనులు చేయకూడదు అంటే మనకి పసిపిల్లల్ని బయటికి పంపించడం చేయకూడదు. దీనితో పాటుగా మాంసం తినడం అనేది ఈ రోజు నిషిద్ధము. మాంసాహారం తినకూడదు. దీంతో పాటుగా ఏం చేయాలంటే చెయ్యవలసిన పని లక్ష్మీ అమ్మవారిని తప్పనిసరిగా ఈరోజు ఉదయాన్నే పూజించాలి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు పుట్టిందే అమావాస్య తిథి రోజు. ఈ రోజు కనుక ఆ తల్లిని కొంచెం అంటే విశేషంగా పూజించలేకపోయినా క్లుప్తంగా పూజ చేసినా కానీ 1000 ఫలితము ఒకటే. ఈ రోజు మనం ఏ పని చేస్తామో దానికి 1000 ఫలితం వచ్చే రోజు ఈ రోజు అనమాట. అది చెడు అయినా మంచి అయినా. దీనితో పాటుగా కూడా పితృదేవతలను స్మరించుకుని వారికి ఏదైనా బ్రాహ్మడికి దానం ఇవ్వడం కానీ, లేదంటే స్వయం పాకం ఇవ్వడం కానీ, ఇలాంటి పనులు చేసుకున్నా అది
డైరెక్ట్ గా దేవతలకు చెందుతుంది. అయితే మహాలయ పక్షాల్లో కానీ మాసికాలు తద్దినాలు ఇలాంటివి వస్తుంటాయి కదా పితృకు సంబంధించినవి, అవి పెట్టుకోలేని వాళ్ళు, మరిచిపోయిన వాళ్ళు లేదా అవకాశం లేని వాళ్ళు ఈ రోజు పెట్టుకుంటే డైరెక్ట్ గా అది వారికి చెందే అవకాశము, వారికి పునర్జన్మ లేకుండా మోక్షం పొందే అవకాశము ఈ ఒక్క రోజుకి ఉందన్నమాట. దీంతో పాటుగా ఇంకోటి ఏంటంటే మధ్యాహ్నం పూట నిద్రపోవడం అనేది నిషిద్ధం. మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. దీనితో పాటుగా రాత్రి భోజనం కూడా నిషిద్ధము. పెరుగుతో కూడిన భోజనము తినకూడదు, అది విషంగా మారుతుందన్నమాట. గర్భిణీ స్త్రీలకు ఆహారమే పెట్టకూడదు, పళ్ళు పలారాలు పెట్టుకోవాలి. దీనితో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఈ అమావాస్య రోజు మన పితృదేవతలు ఈ నది సాగరము రెండూ కలిసిన ప్రదేశంలో వచ్చి వారు స్నానం చేసి వెడతారు అని మన ఋషులు చెప్పారు, మన పూర్వీకులు కూడా చెప్పారు. అది వాస్తవం అన్నమాట. అందుకే వాళ్ళు వెళ్ళిపోయిన బ్రహ్మ ముహూర్తం సమయంలో మనం కూడా చేసి తర్పణాలు ఇస్తే డైరెక్ట్ గా వారికి చెందుతుంది అనేది ఒక శాస్త్రవచనం అన్నమాట. ఓకే. సో ఇది ఏం చెయ్యాలి మనం అమావాస్య నాడు, అసలు ఏది చేయకూడదు అని చాలా మంది మాట్లాడుతుంటారు, కానీ ఇవి చెయ్యొచ్చు అనేది ఈరోజు రఘుప్రియ గారు చెప్పారు. వాటిని ఒకసారి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ చేయండి. దానివల్ల చాలా విషయాలు, తెలియని విషయాలు చాలా తెలుస్తాయి. అందరూ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. మనం చేయాల్సింది ఒక షేరే కదా. అందుకని ఇలాంటి వీడియోస్ని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో